యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. జాతకం కలవకపోయినా నేను ఆ ఇంటికి కోడల్ని కావాలని రాసిపెట్టుంది కాబట్టే ఈ తాళి నా మెడలోకొచ్చింది. పెళ్ళయ్యి ఇన్ని రోజులైనా నా అత్తవారింట్లో నాకు గుర్తింపు లేదు. నా భర్త నా గురించి చెప్పుకోలేకపోతున్నాడు. కోడలిగా నా గురించి తెలిసేంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నేను నా తాళి గురించి పోరాడుతూనే ఉంటాను. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. నీ ఆశీర్వాదంతోనే ఈ తాళి నా మెడన చేరింది. అందుకే నువ్వే నాకు న్యాయం చేయాలి. తల్లి, నీ మాటలన్నీ విన్నాను. నీ బాధను అర్థం చేసుకున్నాను. శివయ్య లీలలు చిత్రంగా ఉంటాయమ్మా. ఒక పట్టాన అర్థం కావు. బాధ పెట్టేవాడు అతనే, బాధను తీర్చేవాడు అతనే. సమస్యని సృష్టించేది అతనే, ఆ సమస్యకి పరిష్కారం చూపించేది అతగాడే. త్రిమూర్తులలో ముఖ్యుడైన గరులకంఠుడికి బ్రహ్మరాతను మార్చగల శక్తి కూడా ఉంది. నీ మొర ఆయన వింటాడు. అయితే నువ్వు చేయాల్సిందంతా ఒక్కటే, మీ తాళి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మెడ నుంచి బయటకు పోకుండా కాపాడుకో. తాళిని నువ్వు రక్షించుకున్నావంటే తాళిబంధాన్ని శంకరుడు రక్షిస్తాడు. నీ తాళికి నువ్వు కాపరివైతే కాటికాపరైన మహేశ్వరుడు మీ భార్యాభర్తల బంధానికి కాపరి అవుతాడు. వజ్ర సంకల్పంతో దీనిని నువ్వు భద్రపరుచుకుంటే ఆ శివశంకర వరప్రసాదుడు నీకు వరాలను ప్రసాదిస్తాడు. దీనిపై దుష్టుల కన్ను పడనివ్వద్దు. అప్పుడే మీ బంధానికి శివయ్య రక్షుంటుంది. సరేనా? లేమ్మా. సాక్షాత్తు ఆ పార్వతీదేవి ప్రత్యక్షమయ్యి నాకు బుద్ధులు చెప్పి హెచ్చరించినట్లు అనిపించిందమ్మా. మీ ప్రతి మాటను విలువైన మూటగా మనసులో దాచుకుంటాను. భద్రంగా దాచుకోవడానికి నువ్వు ప్రాణాలతో ఉండాలి కావని నిన్ను
పైకి పంపించే ప్రయత్నం ఆల్రెడీ మొదలైంది. ఈ భూమి మీద నువ్వుండేది మరికొన్ని గంటలు మాత్రమే. నీ గుర్తింపు కావాలని చాలా ప్రయత్నం చేస్తున్నావు కదా, ఒక ఐడియా చెప్తాను, అది చేస్తావా? ముందు మీరు చెప్పండి, చేయగలనో లేదో తర్వాత చెప్తాను. నిప్పుల గుండం ఘట్టం ఆల్రెడీ మొదలైపోయింది. నువ్వు దాని మీద నడిచావనుకో నీకు మామూలుగా గుర్తింపు రాదు, ఒక లెవెల్లో ఉంటుంది. కాళ్ళు కాలి మూలన పడతాను, అది మన వల్ల కాదు. అవునరా తమ్ముడు, తిరిగే కాలు వాగే నోరు ఊరికి ఉండవన్నట్టు లావణ్య మూలన పడిందంటే మా అందరికీ కాళ్ళు కట్టేసినట్టు అవుతుంది. అది కాదక్కా, ఇదిగో అవని నిహారిక నిరికించింది గాని నిహారికటు నడవలేదు. ఆ విషయం మనకు క్లియర్ కదా. లావణ్య కొంచెం కష్టపడి నడిచిందంటే మంచి ఐడెంటిటీ వస్తుంది. మావయ్య చెప్పింది రీజనబుల్ గానే ఉందత్తా. పెద్ద కోడలిగా నువ్వు ముందు నడిచావనుకో అమ్మమ్మ ఫిదా అయిపోతుంది. నిహారిక అంటే శ్రీకర్ ఆరోగ్యం కోసం నడుస్తుంది, నేనెందుకు నడవాలి? మా అమ్మ ఆరోగ్యం కోసమని చెప్పు, ఖచ్చితంగా మార్కులు పడతాయి. అంతేనంటావా? నా తమ్ముడు చెప్పింది సబబుగానే అనిపిస్తుంది. నాకెందుకో భయమేస్తోంది. నీ బలం గురించి నీకు తెలియట్లేదు లావణ్య. సరే వెళ్దాం పదండి. పదండి. అసలైన ఘట్టం వచ్చేసింది. ఇందులో నెగ్గాను అంటే ఆ అవ్వని ఇంకా నా కాలి గోటుని కూడా కదిలించలేదు. అయ్యుండొచ్చు, బట్ నీ వల్ల అవుతుందా అని మా డౌట్. కాళ్ళు కాలితే ఆయింట్మెంట్ రాసుకొని 2 రోజుల్లో తగ్గించుకోవచ్చు. అదే నిప్పుల గుండం దాటాను అంటే నా అత్త నా గురించి జన్మంతా చెప్పుకుంటుంది. నాకు మంచి మైలేజ్ వస్తుంది. ఆర్ యు షూర్ బేబీ? ఎస్ డాడ్. ఇక్కడైతే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు. అక్కడికి వెళ్ళాక ఏం చేస్తావునని టెన్షన్ గా ఉంది. ఏది జరిగితే అది జరుగుతుంది. ముందైతే వెళ్దాం పదండి. నిహారికేదిరా? నిప్పుల మీద నుంచి నడవటం అంత ఈజీ కాదు కదమ్మా, అందుకే భయపడి పారిపోయినట్టుంది. ఆచార సంప్రదాయాలు పాటించడంలో వెనకడుగు వెయ్యని మనిషి కదా. అలా పారిపోతే వేదవతి గారి పరువేం కావాలి? అత్తయ్య గారి పరువును నేను నిలబెడతాను. అత్తయ్య గారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఇందాకే మొక్కుకున్నాను. అందుకే నేనే ముందుగా నిప్పులపై నుంచి నడుస్తాను. ఏంటక్కా, ఇది నిజమా కలా? నువ్వు నిప్పులపై నుంచి నడుస్తావా? లావణ్య ఒకసారి డిసైడ్ అయింది అంటే తగ్గేదే ఉండదు నిహారిక. అవును నిహారిక, ఈ రోజు ఎలాగైనా మన ఇంటి పరువు నిలబెట్టాలని కంకణం కట్టుకుంది. అత్తా, ఇంకెందుకు ఆలస్యం? ముందుకు దూకేయి. అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. విజయోస్తు. లేమ్మా, నువ్వీ పని చేస్తే మన వంశంలో రాబోయే తరాలు నీ పేరునే చెప్పుకుంటాయమ్మా. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ఓం నమ శివాయ. కమోన్ లావణ్య, యూ కెన్ డూ ఇట్. ఏమైందక్క? చుక్కలు కనపడ్డాయి. ఆ చివరి వరకు నడిచానంటే నేను చచ్చానే. ఏదైనా పని చేసేటప్పుడు 10 రకాలుగా ఆలోచించుకోవాలమ్మా. తొందరపడితే ఇదిగో ఇలాంటి అవమానాలు ఎదురయ్యి పరువు పోతుంది. మీ పరువుని కాపాడ్డానికి నిహారిక ఉంది కదా అంకుల్. అవును, నిహారిక ఖచ్చితంగా చేస్తుంది. మాట నిలబెట్టుకుంటుంది. రా నిహారిక. నిహారిక, ఒకసారి ఆలోచించమ్మా. మా కుటుంబ పరువు కోసం నేను ఎంతటి సాహసానికైనా సిద్ధమే. అత్తయ్య వాళ్ళు 10 మందిలో అవమాన పాలు కాకుండా ఉండడం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమే. నాకు వాళ్ళ ఆశీర్వాదం దక్కితే చాలు. ఎందుకు అంత ఉపోద్ఘాతం? తొందరగా మొదలుపెట్టు. అనవసరంగా బిల్డప్ ఇచ్చాను. దాటడం ఎలారా దేవుడా? ఏం ఆలోచిస్తున్నావు నిహారిక? భయం వేస్తుందా? మాట తప్పాలని అనిపిస్తుందా? ఇలాంటి కఠినమైన పూజలు చేయడానికి ఎంతో భక్తి శ్రద్ధలుండాలి. అది అందరి వల్ల సాధ్యం కాదు. మీ ఫ్రెండ్ వలన అవుతుందా? అవలీలగా చేస్తుంది. అయితే నడవమను. ఎవరి మొక్కులు వాళ్లే తీర్చుకోవాలి. పక్క వాళ్ళు తీర్చడం ఏంటి? సమయం వచ్చినప్పుడు ఎవరి గొప్పతనం ఏంటో తెలుస్తుంది. సుజాత గారు అన్న మాటలను ఛాలెంజ్గా తీసుకొని నువ్వేంటో నిరూపించుకొని హరిక. చేయలేకపోతే చిన్న కొడలు చిన్న చూపైపోతుంది. ముందే తప్పుకుంటే గౌరవం నిలబడుతుంది. నా చిన్న కోడలు సాధించగలదని నాకు నమ్మకం ఉంది. మా ఇంటి పండుగలలో నిరూపించుకుంది కూడా. దయచేసి ఈ విషయం గురించి ఇంకా ఇంకా వాదించుకోకండి. అమ్మా నిహారిక, నువ్వు మొదలుపెట్టమ్మా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నాకు డౌటే, పరువు తీసేలాగే ఉంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
మీ నమ్మకమే నిజం చేసింది వేదవతి గారు. ఇందాకెవరో నా కూతురు గురించి చాలా చులకనగా మాట్లాడారు. ఇప్పుడేమంటారు? మా కూతురు సంకల్పించిందంటే దేన్నైనా సాధించి తీరుతుంది. మన గ్యాంగ్ పరువు నిలబెట్టావు. నువ్వు సూపర్ నిహారిక. ఇంత గొప్ప పని చేసింది. నిహారికకు జేజేలు పలకరా? చిన్న కోడలు నిహారికమ్మకి జై. చిన్న కోడలు నిహారికమ్మకి జై. చిన్న కోడలు నిహారికమ్మకు 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 జై. ఇలాంటి కార్యాలను సాధించగలుగుతుందంటే అందుకు కారణం నాలాంటి జాతకం కలిగుండడమే. మా నిహారిక ఏదైనా సాధించగలుగుతుంది, అందులో సందేహమే లేదు. శివరాత్రి నాడు జనాల చేత జేజేలందుకున్నావు. అదృష్టవంతురాలివమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మీ ఆరోగ్యం కోసం నేను మొక్కిన మొక్కుని తీర్చుకున్నాను. ఇక మీకు ఎలాంటి గండాలు శకునాలు ఎదురుకావు. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి. మీ ఆనందమే నా ఆనందం. కాబోయే భర్త గురించి పెళ్లికి ముందే ఇలాంటి కఠిన నియమాలను పాటిస్తుందంటే పెళ్ళైన తర్వాత కంటికి రెప్పలా చూసుకుంటుంది. నిహారిక దొరకడం మా శ్రీకర్ ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం. నిహారిక, కాసేపు రెస్ట్ తీసుకుందురా అమ్మా. నిహారిక గురించి తెలియక అందరూ నిహారికని ఆకాశానికి తెస్తున్నారు. నా చెల్లెలి పరిస్థితి ఏంటి దేవుడా? భలే నడిచేశావమ్మా. నువ్వు నడవగలుగుతావని నేను అస్సలు అనుకోలేదు. నాకు కూడా 1% కూడా నమ్మకం లేదు. ఎలా సాధించగలిగావమ్మా? నిహారిక దైవ భక్తిలో దిట్ట నాన్నా. నిప్పుల మీద నుంచేం కర్మ, నీటి మీద నుంచి కూడా నడిచేయగలుగుతుంది. ఈ నిహారిక గురించి ఆ అవని చాలా తక్కువ అంచనా వేసింది గౌతమి. అవును బేబీ, ఆ అవనికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుంటుంది. మేం తెచ్చిన వాటితో పనైపోయిందిగా, ఇంకెందుకు ఆ సేఫ్టీ? తీసేయ్. పాపం అవని షాక్ లోనే ఉంటుంటుంది. వేదవతి కుటుంబంతో పాటు ఊరూరంతా నమ్మేసింది. పిచ్చి జనాలు. ఈ కలియుగంలో జనాలు నిజం కంటే మోసాన్నే ఎక్కువగా తొందరగా నమ్ముతారు. నిప్పుల్లో నడవాలనే కాన్సెప్ట్ గురించి చెప్పి ఈ కూల్ సాక్స్లను ఎలాగైనా తీసుకురండి అని నువ్వు చెప్పిన తర్వాత అబ్బో ఎన్నో షాపులు తిరిగి ఇదిగో వీటిని సక్సెస్ఫుల్ గా సాధించాం. నువ్వు అన్నట్టు నీకు మంచి మైలేజ్ వచ్చిందమ్మా. అస్సలు అనుమానం రాకుండా యాక్ట్ చేసావమ్మా. హా, ఈ మాట కామాట
ఈ రోజు మీరిద్దరు కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశారు.